విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుడిని భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. పుష్కరం అనే పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న మఠంలో తపస్సంపన్నుడైన ఒక యోగి నివసించేవాడు. ఒకనాడు అటు పోతున్న బ్రాహ్మణుడొకడు ఎండవేడికి తాళలేక శోష వల్ల పడిపోయాడు. యోగి అది చూసి అతని మూర్ఛపోయేలా నీళ్లు ముఖం మీద జల్లాడు. అతను అడగగా కమండలంలో నీరు తెచ్చి తాగించాడు. యోగి నువ్వు ఎవరివి అని అడగగా, ఇక్కడికి 2 మాడల దూరంలోని గ్రామవాసుడిని, పుష్కరంలో పనిపడిపోతున్నాను, చాలా దరిద్రుడిని, తిండి తిని 3 రోజులయ్యింది, ఆకలి వల్ల నడక వల్ల దాహం వల్ల పడిపోయాను, మీరు దేవుడిలా రక్షించారు, ఇక మెల్లగా పోతాను అని నమస్కరించాడు. ఆ యోగి అతని మీద జాలిపడి, కొంచెం సేపు ఆగు, నీకు మంచి భోజనం దొరుకుతుంది అంటూ తన మహిమతో చక్కని భోజనం సృష్టించి పెట్టాడు. అంతేగాక అతను, బ్రాహ్మణోత్తమ, నీ దైన్య స్థితికి జాలేస్తుంది, లోకంలో దరిద్రాన్ని మించిన కష్టం మరొకటి లేదు. నేనొక మంత్రం ఉపదేశిస్తాను, ఏకాగ్రతతో నీటిలో మునిగి లేస్తూ దానిని 1000 సార్లు జపించు, మంత్రం సిద్ధిస్తుంది. తరువాత నువ్వు కోరినప్పుడల్లా సకల పదార్థాలు లభిస్తాయి అని మంత్రం చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషంతో జపం చేయడానికి జలాశయానికి వెళ్ళి యోగిని మెచ్చుకుంటూ, తనకి తన కుటుంబానికి దరిద్రం తీరబోతుంది కదా అని ఆనందిస్తూ 1000 మార్లు మంత్రం జపిస్తూ నీటిలో మునిగి లేచాడు. జపం చేశాక ఇంటికెళ్ళి మంత్రం పఠించాడు. కానీ పదార్థాలేవి లభించలేదు. దానితో అతను, అయ్యో, నా ఆశలన్నీ నిరాశలయ్యాయే అని కుమిలిపోయాడు. విక్రమార్క, యోగి ఎంతో ప్రేమగాను మనస్ఫూర్తిగాను ఉపదేశించిన మంత్రం ఆ బ్రాహ్మణునికి ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు. బేతాళ, యోగి మంత్రం ఉపదేశించినప్పుడు ఏకాగ్రతతోనూ స్థిరచిత్తముతోనూ జపించవలసిందిగా చెప్పాడు. కానీ విప్రుడది మరచి తనకి కలిగే లాభాన్ని, తాను తన కుటుంబము పొందే లాభాన్ని తలుచుకుంటూ జపించాడు. ఎవరైనా నిశ్చలమైన బుద్ధితో జపిస్తేనే మంత్రసిద్ధి అవుతుంది అని బదులిచ్చాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు విడిపించుకొని త్రిగుణ ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.